హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన హెచ్ సిటీ ప్రాజెక్ట్‌లో మరో కీలక అడుగు పడింది. పాత బస్తీతో పాటు దక్షిణ హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేలా మరో 2 భారీ వంతెనలు, ఓ ర్యాంప్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించింది. హఫీజ్ బాబానగర్ నుంచి బాలాపూర్ వరకు, బండ్లగూడ నుంచి ఎర్రకుంట వరకు 6 లేన్ల వంతెనలు రానున్నాయి. ఓవైసీ ఫ్లైఓవర్ నుంచి సంతోష్ నగర్ వైపు వెళ్లేందుకు కొత్త ర్యాంప్ కూడా అందుబాటులోకి రానుంది. మొత్తంగా 385 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనులు పూర్తయితే పాత బస్తీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం వైపు రాకపోకలు మరింత సులభం కానున్నాయి. పాత బస్తీ ట్రాఫిక్ కు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగు. హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా 2 వంతెనలు, ఓ ర్యాంప్, 385 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణాలు. ఓవైసీ ఫ్లైఓవర్ నుంచి సంతోష్ నగర్ వైపు కొత్త ర్యాంప్, హఫీజ్ బాబానగర్, బాలాపూర్ మధ్య 6 లేన్ల వంతెన, బండ్లగూడ ఎర్రకుంట వద్ద మరో 6 లేన్ల వంతెన. పనులకు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఎంపికకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. నిర్మాణాలు పూర్తయితే పాత బస్తీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కు రాకపోకలు సులువు. హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా పాత బస్తీ ట్రాఫిక్ పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన ఓవైసీ ఫ్లైఓవర్ కు అదనంగా సంతోష్ నగర్ వైపు వెళ్లేలా లెఫ్ట్ ర్యాంప్ నిర్మించనున్నారు. దీంతో ఫ్లైఓవర్ నుంచి దిగే వాహనాలకు మరింత సులభమైన కనెక్టివిటీ ఏర్పడనుంది. మరోవైపు హఫీజ్ బాబా నగర్ జంక్షన్ నుంచి బాలాపూర్ 100 అడుగుల రోడ్డు వరకు 6 లేన్ల వంతెన నిర్మించనున్నారు. అలాగే బండ్లగూడ ఎర్రకుంట ఎక్స్ రోడ్ వద్ద మరో 6 లేన్ల వంతెన రానుంది. ఈ 2 ప్రాంతాలు ప్రస్తుతం ట్రాఫిక్ రద్దీతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కీలక జంక్షన్లు కావడంతో కొత్త వంతెనలు అందుబాటులోకి వస్తే వాహనాల రాకపోకల్లో వేగం పెరగనుంది. 3 పనులను ఒకే ప్యాకేజీగా చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 231.87 కోట్లుగా అంచనా వేసిన నిర్మాణ వ్యయానికి 4.68% అధికంగా 242.72 కోట్లకు కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ బిడ్ దాఖలు చేసింది. 2 సార్లు టెండర్లు పిలిచినా సింగిల్ బిడ్ రావడంతో అదే సంస్థను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది. నిర్మాణ వ్యయంతో పాటు ఆస్తుల సేకరణ కలుపుకుంటే మొత్తం ప్రాజెక్టుకు సుమారు 385 కోట్లు అవసరమవుతాయని అంచనా. పనులు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ సంబంధిత సంస్థతో ఒప్పందం చేసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. పనులు పూర్తయితే పాత బస్తీ, సంతోష్ నగర్, బాలాపూర్, బండ్లగూడ, ఎర్రకుంట ప్రాంతాల్లో ట్రాఫిక్ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ముఖ్యంగా పాత బస్తీ నుంచి బాలాపూర్, శంషాబాద్ వైపు వెళ్లే వాహనాలకు ఈ మార్గాలు కీలకంగా మారనున్నాయి. జంక్షన్ల వద్ద వాహనాలు నిలిచిపోకుండా ఫ్లైఓవర్లు, ర్యాంప్ల ద్వారా ట్రాఫిక్ ను వేగంగా తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ ప్రాజెక్టులను ముందుగా తీసుకెళ్తోంది. హెచ్సిటీ కింద నగర వ్యాప్తంగా చేపడుతున్న మౌలిక వసతుల పనుల్లో ఈ 3 నిర్మాణాలు దక్షిణ హైదరాబాద్ ట్రాఫిక్ కు ఎంతవరకు ఊరటనిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.